కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ ప్రాణ నష్ట నివారణకు సంబంధించి 2 వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మీరంతా టీనేజర్స్లో ఉండేటువంటి పిల్లకాయలు. చాలామందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. ఈ వయసు అటువంటిది. నేను మిమ్మల్ని అదే భద్రత, మీ ప్రాణాలకు రక్షణ 2 వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటారు. ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక హెడ్ ఇంజరీ జరిగితే తల కింద పడితే ఖచ్చితంగా అది ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. బ్రెయిన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలోకి వెళ్ళిపోతారు. ప్రాణాలకు ప్రమాదం. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా పెనుభారం. ఎందుకంటే అది ఏదైనా జరగరాంది జరిగితే, ముఖ్యంగా మీలాంటి యూత్కు అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు, కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం. కాబట్టి ఆ నష్ట నివారణ కల్పించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ హెల్మెట్లు ఐఎస్ఐ ఉందా, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయ్యి హెడ్కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మన హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు పక్కన ట్రాఫిక్లో ఉండేటప్పుడు కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా, ఐఎస్ఐ మార్క్ ఉందని చెప్తారా, నిజమా కాదా మనకు తెలియదు. అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది. కాబట్టి మంచి ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది మన తలకు రక్షణ కల్పిస్తుంది, ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మాదక ద్రవ్యాల పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది. జీవితం నాశనం చేసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయిపోతుంది. దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా అటువంటి జరిగితే ఖచ్చితంగా మీ హైయర్ అథారిటీస్, మీ కాలేజీలో ఉన్నటువంటి మీ ప్రిన్సిపాలో, టీచర్సో, పోలీసో ఎక్కడో చోట ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని, మీరిద్దరు కొట్టడిపోతారు, దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. మీ ప్రాణాలకు రక్షణ కల్పించండి, మీ కుటుంబాలకు రక్షణ కల్పించామని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు పోలీస్ పైన మా వాళ్ళే చెప్తా ఉంటారు, పక్కన ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఫైన్లు రాస్తారండి. వాళ్ళు ఫైన్లు రాసినా ఏది రాసినా ఆదాయం కంటే మన ప్రాణాలకు రక్షణ కల్పించాలని. ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అదొక ప్రమాదం, హెల్మెట్ లేకుండా మనం పోతే అదొక ప్రమాదం. 3 మనుషులు ఒక దాంట్లో ఒక వెహికల్లో ఎక్కిపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అది కూడా అల్టిమేట్గా నష్టం మనకే జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పు అనుకోకూడదు.
దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ప్రభుత్వం కానీ, పోలీసు కానీ, అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్, ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాల రక్షణ కల్పించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ